తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పూల పంట బంతి. పండుగలు, శుభకార్యాల సమయంలో ఈ పూలకు అధిక డిమాండ్ ఉంటుంది. అంతేకాదు ఎక్కువ కాలం నిల్వ స్వభావం ఉండడంతో రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సరైన ప్రణాళిక లేకపోవడం, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో అనుకున్న దిగుబడులను తీయలేకపోతున్నారు. బంతిపూల సాగులో నాణ్యమైన అధిక దిగుబడులను ఏ విధంగా సాధించాలో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త గద్దె జ్యోతి. పూలలో బంతి ముఖ్యమైంది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఏడాది పొడవునా సాగు చేసే అవకాశం ఉండడంతో సాగు విస్తీర్ణం కూడా ఏ ఏటికా ఏడు పెరుగుతూనే ఉంది. అయితే రైతులు సరైన దిగుబడులను తీయలేకపోతున్నారు. బంతి పంటకాలం 120 రోజులు. నాటిన 55 రోజుల నుండి పూల దిగుబడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చాలా మంది రైతులు ఎకరాకు 20 నుండి 30 క్వింటాళ్ల పూల దిగుబడిని మాత్రమే తీస్తున్నారు. కానీ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 50 నుండి 100 క్వింటాల వరకు దిగుబడి సాధించవచ్చు. బంతిలో అధిక దిగుబడి కోసం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త గద్దె జ్యోతి. వాణిజ్యపరంగా సాగు చేసే విడిపూలలో బంతి ప్రధానమైన పంట. బంతికి చాలా ప్రత్యేక గుణాలు ఉన్నాయి. బంతిని సులువుగా సాగు చేసుకోవచ్చు. ఇది దాదాపు చాలా హార్డీ ప్లాంట్ అంటారు, అంటే మొండి మొక్కగా దీన్ని పరిగణించవచ్చు. ఎందుకంటే ఇది మరీ సారవంతం లేకపోయినా కూడా ఎటువంటి నేలలో కూడా దాదాపు మనము దీన్ని సాగు చేసుకోవచ్చు. అయితే అధిక దిగుబడుల కోసం ఎర్రగరప నేలలు అనుకూలము. అదేవిధంగా బంతిని విడిపూలగా, మాలలుగా కాకుండా బంతిపూల రెక్కల నుంచి కూడా మనము హెర్బల్ టీస్ అనేవి తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనము గులాల్ పౌడర్ అంటారు, అంటే మనం హోలీ పండుగ అప్పుడు రకరకాల కృత్రిమ రంగుల వల్ల స్కిన్ అలర్జీస్ అలాంటివి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బంతిపూల రెక్కల నుంచి మనము కలర్స్ తీసి రంగు పరిశ్రమలో కానీ, అదేవిధంగా హెర్బల్ టీస్లో కానీ, అదేవిధంగా ఈ యొక్క గులాల్ పౌడర్స్ తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే మనము ఈ పూల రెక్కల్ని ఎండపెట్టి దానిని కోళ్ళదానగా కూడా ఎంతో ఉపయోగిస్తారు. ఈ మధ్య పౌల్ట్రీ పరిశ్రమలో కూడా ఈ యొక్క బంతిపూలకి చాలా డిమాండ్ ఉంది. ఈ యొక్క రేఖలు అంటే మనకి పసుపు, నారింజ, మెరూన్ రంగుల్లో ఉంటాయి. కాబట్టి వీటి వల్ల కూడా మనకి కోళ్ళ పరిశ్రమలో ఆ కోడిగుడ్డు సొనలో రంగు పెరగడం వల్ల దాంట్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల కూడా ఈ యొక్క ఆరోగ్యానికి ఎంతో మేలనేది పరిశోధన పరంగా వెల్లడించబడింది. సంవత్సరం పొడుగుతా కూడా ఖరీఫ్, రబీ, వేసవిలో కూడా బంతిపూలని చిన్నపాటి చర్యలతో మనము సులువుగా సాగు చేసుకుంటూ అధిక దిగుబడులని మన రైతు సోదరులు తీసుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా వాణిజ్యపరంగా బంతిలో మనకి BM4 అంటే బిదాన్ మ్యారీగోల్డ్ రకం ఒకటి, అదేవిధంగా పూస నారింజి గైండా, అర్కా బంగారా, తర్వాత పూస బసంతి గైండా. అంటే మనకి బంతిలో ఆఫ్రికన్ బంతి, ఫ్రెంచ్ బంతి అని 2 రకాలు ఉంటాయి. ఆఫ్రికన్ బంతిలో అయితే మనకి పెద్ద పువ్వులు ఉంటాయి. కారబంతి పూలు, తుర్కబంతి పూలు అనేవి ఫ్రెంచ్ బంతి రకాల కింద వస్తాయి. ఈ ఫ్రెంచ్ బంతి రకాల్లో ముఖ్యంగా ఈ యొక్క పూస దీపు, అర్కాపరి అనే రకాలు వాణిజ్యపరంగా ఎక్కువగా సాగులో ఉన్నాయి. అయితే బంతిని విత్తనం ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఇందులో లోకల్ రకాలు కూడా డిమాండ్ ఉన్నాయి. అదేవిధంగా హైబ్రిడ్స్ అంటే నామ్దారి, నన్హమ్స్ అలాంటి ప్రైవేట్ రకాలు కూడా హైబ్రిడ్ విత్తనాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. బంతికి మనకు దాదాపు ప్రైవేట్ రకాలు అంటే హైబ్రిడ్ రకాలు అయితే 60 గ్రాములు ఒక ఎకరాకి సరిపోతుంది. అదేవిధంగా మనము లోకల్ రకాలు అయితే దాదాపు 1 కేజీ 500 అంటే అరకిలో నుంచి 1 కిలో వరకు కూడా ఆయా భూమి యొక్క సారవంతాన్ని బట్టి మనము లోకల్ రకాలను కూడా మనము విత్తనం ద్వారా ప్రవర్ధనం చేసుకోవచ్చు. అయితే నారుమడిలో దాదాపు మనము 1 నెల రోజులు నారుమడి అయిన తర్వాత ప్రధాన పొలం తయారు చేసుకొని, ప్రధాన పొలంలో ట్రాన్స్ప్లాంటింగ్ జరిగిన తర్వాత మళ్ళీ మనము 30 రోజులు అంటే విత్తనం వేసినప్పటి నుంచి 30 రోజులు నర్సరీ, తర్వాత 30 రోజులు, మొత్తం 60 రోజులకి పించింగ్ అంటే తలలు త్రుంచడం అనేది జరుగుతుంది. అలా మనము పైన కొంత శాఖీయ భాగాన్ని తీయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి, ఏపుగా వచ్చి అధిక దిగుబడిలో అధిక సంఖ్యలో ఈ యొక్క పువ్వు మొగ్గలు, పూత అనేది రావడం జరుగుతుంది. బంతిపూలను ఎర్ర పంటగా కూడా మనము
బార్డర్ పంటగా కూడా అంటే ప్రధాన పంటలు ఉదాహరణకి ఈ యొక్క మిర్చి, టొమాటో వీటన్నిటికి కూడా వైరస్ తెగులు, తామర పురుగులు, రసం పీల్చే పురుగుల ఉధృతిని తట్టుకోవడానికి కూడా బంతిని అంతర పంటగా సాళ్ళ మధ్యలో కానీ లేదంటే పంట చుట్టూర్త కానీ కూడా ఈ పురుగులు తెగుళ్ళని అరికట్టే శక్తి బంతి పూలలో ఉంటుంది కాబట్టి ఆ బంతి పంటను వేసుకోవడం అనేది జరుగుతుంది. మనకి వరుసగా పండుగ పెళ్లిళ్ళ సీజన్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకేసారి బంతి నారను మొత్తం కూడా నాటకుండా 15 రోజుల గ్యాప్తో మనం నాటుకున్నట్లయితే మనకి ఒకసారి మార్కెట్ రేట్ తక్కువ ఉన్నా ఇంకొక సీజన్లో మార్కెట్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల రైతు సోదరులకి సంవత్సరం పొడుగుతా కూడా రాబడి రావడం జరుగుతుంది. అదేవిధంగా బంతిలో తెగుళ్ళు ఉధృతి తక్కువగా ఉంటాయి. అయితే వర్షాకాలంలో పువ్వు కుళ్ళు రావడం జరుగుతుంది కాబట్టి మ్యాంకోజెబ్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మొగ్గదొల్చే పురుగు కూడా బంతిలో అక్కడక్కడ కనిపిస్తుంది కాబట్టి స్పైనోసైడ్ 0.75 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి 10-15 రోజుల వ్యవధిలో మనం పిచికారీ చేసుకోవచ్చు. మిగతా పూల పంటలతో పోలిస్తే బంతిలో ఈ యొక్క చీడ పురుగులు అదేవిధంగా ఈ యొక్క తెగుళ్ళ ఉధృతి తక్కువ ఉంటుంది కాబట్టి రైతు సోదరులు సంవత్సరం పొడుగుతా కూడా సులువుగా సాగు చేసుకోవచ్చు. ఎండాకాలంలో అయితే విపరీతంగా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి షేడ్ నెట్ల కింద కూడా మనము ఈ యొక్క నారు సాగు చేసుకొని షేడ్ నెట్ల కింద కూడా మనము బంతి పంటని సులువుగా సాగు చేసుకోవచ్చు.